హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పచ్చడి పట్టుకోవటం రాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూస్తే చక్కగా మనకి నిలవ పచ్చడి పట్టుకోవచ్చు. పర్ఫెక్ట్ కొలతలతో నేను ఈరోజు టమాటా నిలవ పచ్చడి ఎలా పట్టుకోవాలో మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తడి అసలు ఉండకూడదండి. తడి లేకుండానే చక్కగా చూడండి, ఎంత పొడి పొడిగా కొద్దిగా గట్టిగా ఉన్న కాయలు తీసుకోవాలి. పచ్చిగా గట్టిగా ఉన్న కాయలు మాత్రమే తీసుకోవాలన్నమాట పచ్చడికి. అప్పుడు పచ్చడి రుచిగా ఉంటుంది. ఈ విధంగా కాయలన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసి అప్పుడు మనం ముక్కలు కోసుకోవడం చూపిస్తాను అనమాట. చూడండి, చక్కగా క్లీన్ చేసుకున్నాం. వీటిని మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి. ఈ తోడాన్ని తీసేసేయండి. తీసేసి ఈ విధంగా కోసుకోండి. చూడండి, ఈ విధంగా కోసుకుంటే సరిపోతుంది అన్నమాట. కాయలు గట్టిగా ఉండాలండి. చుట్టా కలర్ ఉన్నా చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో కాయలు. ఇలాంటి కాయలే పచ్చడికి మనకి బాగుంటాయి అన్నమాట. ఇది నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ కొలతలతో మీరు పట్టుకుంటే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మన పప్పులో కానీ లేదా డైరెక్ట్గా కూడా చక్కగా నెయ్యి వేసుకుని తింటే చాలా అమోఘంగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా టమోటాలన్నిటిని మనం ముక్కలు కోసేసుకోవాలన్నమాట. ఇదిగోండి, చక్క ముక్కలు కోసేసుకున్నాం. ఇవి 2 కేజీలు టమోటాలు అనమాట. ఈ ముక్కలు దానికి మనకి 400 గ్రాములు గల్లుప్పు కావాలన్నమాట. ఈ గల్లుప్పుని ఇందులో వేసేసుకోవాలి. అలాగే పసుపు అండి, ఇది ఆర్గానిక్ పసుపు. ఈ పసుపుని చక్కగా 1 టేబుల్ స్పూను వేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు పసుపు ఈ ముక్కలతో కలిసేటట్టు చక్కగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట.
బాగా కలిసేట్టు మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఒక జార్లో పెట్టుకుని 3 రోజులు పొద్దున సాయంత్రం కలుపుకుంటూ దీన్ని మనం ఊరనివ్వాలన్నమాట. చూడండి, కలిపిన మిశ్రమాన్ని చక్కగా ఈ డబ్బాలో తీసుకోవాలన్నమాట. ఇప్పుడే చూడండి ఎన్ని వాటర్ చక్కగా వచ్చినాయో. ఈ వాటర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి వేసాం కదా, దీన్ని చక్కగా ఒకసారి ఇందులోనే కలిపేసుకుంటే సరిపోతాయి. ఈ విధంగా దీన్ని చక్కగా మూత పెట్టేసి మనం ఒక 3 రోజులు ఊరబెట్టుకోవాలన్నమాట. దీన్ని డ్రై ప్లేస్లో చక్కగా ఒక 3 రోజులు ఊరనివ్వాలి. మధ్యలో మార్నింగ్ సాయంత్రం ఒక్కసారి కలుపుకుంటే ఉప్పు అంతా చక్కగా ముక్కలకి ఈవెన్గా పడుతుందన్నమాట. 3 days ఆగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, ఇది 3 రోజులు అయిపోయింది ఈ రోజుకి ఇవి మనం ఊరబెట్టి. బా చూడండి ఎంత చక్కగా ఊరిపోయినాయో. దీన్ని మనం తీసేసి చక్కగా గట్టిగా పిండేసుకునే వాటర్ అంతా దీన్ని ఒక క్లాత్ మీద మనం ఎండబెట్టుకోవాలన్నమాట. చూడండి, దీని ఇలా మనం చేయి శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా మనం పెట్టుకోవాలన్నమాట. ఇందులో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా మనం గట్టిగా పిండేసుకోవాలన్నమాట. పిండేసి ఇలాగా క్లాత్ మీద వేసేసుకోవాలన్నమాట. ఇది పూర్తిగా డ్రై అయిపోయే వరకు చక్కగా మనం ఎండబెట్టుకోవాలి. ఇది నిల్వ పచ్చడి అండి. సుమారుగా మనకి 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అన్నమాట. నేను తీసుకున్నది 2 కేజీల టమాటాలు అనమాట. వాటికి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను అన్నమాట. పచ్చడి పట్టడం రానోళ్ళు కూడా చక్కగా ఈజీగా నా వీడియో చూసి చేసుకోవచ్చు అన్నమాట. అంత క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ముక్కలన్నీ చక్కగా పిండేసుకున్నాం. దీన్ని కూడా వాటితో పాటు ఎండబెట్టాలన్నమాట. ఇది మెయిన్ అన్నమాట. ఈ ఊట మనకి చాలా ఇంపార్టెంట్ పచ్చడికి. ఓకేనా, ఇప్పుడు వీటిని ఎండబెట్టుకుందాం మనం. చూడండి, ఈ విధంగా మనం ఎండలో ఈ వాటర్ అంతా డ్రై అయిపోవాలి. మనం బాగా డీప్ ఫ్రై చేస్తే సౌండ్ ఎలా వస్తుంది, ఎండిపోతే ఆ సౌండ్ రావాలన్నమాట. ఇది కూడా ఇక్కడే పెట్టి ఎండలో చక్కగా ఎండనివ్వాలన్నమాట. చూడండి, 3 రోజులు మనం చక్కగా ఎండబెట్టుకున్నాం. ఇది చూసారా ఎంత చక్కగా పొడి పొడిలా ఆడుతున్నాయో. ఈ విధంగా అయిపోతేనే బాగుంటుంది పచ్చడి మనకి. ఇది చింతపండు మనం 2 కేజీలతో పడుతున్నాం కాబట్టి 400 గ్రాముల చింతపండు కావాలన్నమాట. ఇది గింజలు లేకుండా ఉన్నది తీసుకుంటే మంచిదన్నమాట. చూడండి, 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోయిన తర్వాత చూడండి ముక్కలు మనకు చక్కగా ఎంత చక్కగా కలగలాడుతున్నాయి. చూడండి, చక్కగా ఎండిపోయినాయి ఇవి. ఇప్పుడు ఇవి ఈ చింతపండు మన 2 కేజీల టమాటాలు కదా పట్టుకునేది, 400 గ్రాములు చింతపండు. ఇప్పుడు ఈ లిక్విడ్లో ఈ చింతపండు ఆ ముక్కలు కూడా వేసేసి ఒక రోజంతా నాననివ్వాలన్నమాట. దాంతోపాటే ఇవ్వండి టమాటా ముక్కలు ఇవి కూడా వేసేయాలి. చూడండి, ఇవన్నీ వేసేసి చక్కగా పొడిగా ఉన్న గరిటతో
వీటన్నిటిని ఇందులో నానేటట్టు చక్కగా నొక్కుకోవాలి కిందకి. దీన్ని ఇలాగే ఒక పూటంతా ఉంచేస్తే ఆ టమాటాలు చింతపండు చక్కగా నానుతుందన్నమాట. ఇలా పెట్టేయాలన్నమాట. హాయ్, చూడండి, ఇది మనకి 1 డే అయింది. మనం ఈ చింతపండును ఈ ఎండబెట్టిన టమాటాలు చక్కగా 1 డే తర్వాత ఇలా అయిపోయిందన్నమాట. చెయ్యి చక్కగా పొడిగా అంటే తడి లేకుండా చూసుకుని దీన్ని మనం చేతితో పిసుకోవాలన్నమాట. మెత్తగా పిసుకొని ఆ తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా చక్కగా మెత్తగా పిసుకోవాలన్నమాట చేతితో. ఇదిగోండి, చక్కగా చేతితో పిసికేసుకున్నాను కదా. పిసుకున్న తర్వాత ఇందులో మనం కారం 400 గ్రాములు అన్నమాట. 2 కేజీలకి 400 గ్రాములు కారం అన్నమాట. రెండు టేబుల్ స్పూన్లు మెంతి పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఈ మిశ్రమాన్ని చక్కగా మనం కలుపుకోవాలన్నమాట. ఇవి ఖచ్చితమైన కొలతలు అన్నమాట. 2 కేజీలు టమాటా పచ్చడి పట్టుకోవటానికి ఖచ్చితమైన ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవి. ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. దీన్ని శుభ్రంగా కలుపుకోవాలి. చూడండి, చక్కగా కలిపేసుకున్నాం కదా. దీన్ని మీకు రోలు ఉంటే రోట్లో రుబ్బుకోవచ్చు, లేకపోతే మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుని దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని చక్కగా మనం మూత పెట్టి గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అయితే మనకు సరిపోతుంది అనమాట. ఈ విధంగా మొత్తం అంతా గ్రైండ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుందాం అనమాట. చక్కగా మెత్తగా అయిపోయింది కదా. ఇలా మొత్తం అంతా వేసేసుకుని మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. చూడండి, పల్లి ఆయిల్ అనమాట. పచ్చడికి పల్లి ఆయిలే బాగుంటుంది. 2 కేజీలకి మనకి 750 ఆయిల్ కావాలన్నమాట. ఈ ఆయిల్ కూడా బాగా వేడెక్కనివ్వాలన్నమాట. ఆయిల్ మనకి వేడెక్కిందనమాట. ఆవాలు 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు చిటపట్లాడాలన్నమాట. చూడండి, పచ్చెనపప్పు 2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, తర్వాత సాయమినపప్పు వేసుకుని ఇవి కూడా చక్కగా వేగనివ్వాలన్నమాట. క్రంచీ కావాలి, అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇదిగోండి, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకుని చక్కగా ఒక్కసారి కలుపుకోండి. ఈ తాలింపు అంతా వేగిన తర్వాతే మనం పచ్చడిలో పోసుకోవాలన్నమాట. ఇదిగోండి, 100 గ్రాములు వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచుకున్నాం అనమాట. ఇవి కూడా చక్కగా వేగాలన్నమాట. మంచి స్మెల్, మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు ఇందులోనే ఒక 10 ఎండుమిరపకాయలు వేసేసుకోండి. ఇందులో ఇదిగోండి ఒక 2 బంచులు కరివేపాకు వేసుకుని ఈ కరివేపాకు చిటపట అన్నప్పుడు మనం ఆపేసుకుంటే సరిపోద్ది అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ సెగ మీద మిగతా అన్నీ చక్కగా వేగిపోతాయి అన్నమాట. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే మనం పచ్చడిలో పోసుకోవాలన్నమాట.
మంచి స్మెల్, కరివేపాకు వేయగానే మంచి స్మెల్ వస్తుందండి. చూడండి కరివేపాకు మనకి చిటపట సౌండ్ వినిపిస్తుందా మీకు? అలా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ సెక మీద మిగతా లోపల పప్పులన్నీ కూడా చక్కగా వేగిపోతాయి అన్నమాట. ఆల్మోస్ట్ వేగిపోయినాయి, ఇంకా వేగుతాయి అన్నమాట చక్కగా. చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతే, దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మనం పచ్చట్లో పోసుకుందాం అనమాట. చూడండి ఇందాక మనం తాలింపు పెట్టుకున్నాం కదా, తాలింపు చల్లారిపోయింది. ఈ తాలింపుని మనం ఇందులో వేసేసుకుందాం అనమాట. మంచి స్మెల్ వస్తుందండి, అరోమా అదిరిపోయింది. చక్కగా పచ్చడంతా కలిసేటట్టు దీన్ని మనం కలుపుకోవాలన్నమాట. చక్కగా మనం దీన్ని కలుపుకోవాలి. ఇది మనకి రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి. అలాగే నిల్వ కూడా 1 ఇయర్ ఉంటుందన్నమాట. నేను చెప్పినట్టు పర్ఫెక్ట్గా చేసుకోండి. రాని వాళ్ళు కూడా నేను చెప్పినట్టు పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలా అద్భుతమైన పచ్చడి మీకు వస్తుందన్నమాట. అందుకనే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దని చెప్పాను అనమాట.